ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారు పోదిరెడ్డి నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సామ్ని ప్రకటించారని, అక్టోబర్ 15లోగా ఓట్ల పునర్విభజన రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎలక్షన్ల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు ప్రకటించడం జరిగింది. 2025 అక్టోబర్ 15 లోపల వార్డుల పునర్జీవించడం, మళ్ళీ రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పడం, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల లిస్టును తయారు చేయడం, నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా అధికారులను నియమించడం, నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేయడం, డిసెంబర్ 15 తర్వాత సర్పంచులకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించడం, ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడం కూడా జరిగింది. మరి నేను కోరేది ఏమంటే, నేను మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నాగార్జున రెడ్డిగా నేను తెలియజేయడం ఏమంటే, ఇప్పటి నుండే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ క్యాడర్ పటిష్టంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం పైన రోజు రోజుకు విశ్వాసం సన్నగిల్లిపోతా ప్రజల నుంచి దూరం అవుతున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలక్షన్లను ముందుగానే ప్రకటించడం కూడా జరిగింది.